కంటికి రెప్పలా కాపాడుకోకపోయినా పర్వాలేదు, వెంటాడి వేటాడి మరీ కష్టాలు పెట్టకండి. ఆడపిల్ల కన్నీళ్లు మంచివి కావు. మనసున్న మనుషులు చెప్పే మాట ఇది. కానీ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ వల్లెవేసే ఈ భారతదేశంలో కష్టాలు, కన్నీళ్లు, అనుమానాలు, అవమానాలు అన్నీ భరతమాత ముద్దు బిడ్డలైన మహిళలకే. అలా కోటాను కోట్ల క్యూసెక్కుల కన్నీళ్ల జడివానను కురిపిస్తూ గుండెలు పగిలేలా రోధిస్తున్న ఓ అభాగ్యురాలిని మీ ముందుకు తీసుకువస్తే ఆమె పేరు సుగాలి పార్వతి. దాదాపు 9 ఏళ్ల క్రితం, అంటే 2017 ఆగస్టు 18న కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ కాలేజ్లో ఉరితాడుకు వేలాడిన సుగాలి ప్రీతి తల్లి ఈమె. అప్పటి నుంచి నేటి వరకు సుగాలి పార్వతి న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. సుగాలి ప్రీతి మరణంతో ఆమె కుటుంబం ఎన్నికల ప్రచార అస్త్రాలుగా పనికి వచ్చారే కానీ ప్రయోజనం అంగుళం కూడా ఇప్పటి వరకు వాళ్లకు లేదు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. అవసరం తీరాక అల్లుడు మరేదో అవుతాడన్నట్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేసి అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్కు సుగాలి ప్రీతి డెత్ మిస్టరీ చేదుగా మారింది. అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేస్ మీదే అని పూనకాలతో రెచ్చిపోయి మరీ చెప్పిన నాటి జనసేన అధినేత, నేటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. నిక్కచ్చిగా చెప్పాలంటే ప్లేటు తిప్పేశారు. సిబిఐ వాళ్ళు చేతులెత్తేస్తే డిఎన్ఏ టెస్టులు సరిగ్గా మ్యాచ్ కాకపోతే, అసలు సిసలైన సాక్ష్యాధారాలు మాయమైపోతే నేనేం చేయగలను అంటూ జెండా పీకేశారు. మరి ఇదంతా తమరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా సార్ అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రశ్నిస్తే తీవ్ర స్థాయిలో హర్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. పాప సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. త్రాచుపాములు వీరంగం వేస్తుంటే వానపాములు గమ్మునుంటాయా అని ఓ ప్రజాకవి నిగ్గదీసినట్లుగా పవన్ మాటలను తీసుకోవాల్సిన దానికంటే మరింత ఎక్కువగానే సీరియస్గా తీసుకున్నారు జన సైనికులు, పవన్ అభిమానులు. ఒకడు ప్రెస్ మీట్ పెట్టి సుగాలి ప్రీతి తల్లి పార్వతిపై బూతులతో విరుచుకుపట్టం మాత్రమే కాదు, జనసేన అధినేతకు తాను వీర విధేయుడిని అని ప్రకటించుకునేందుకు ఆమె వ్యక్తిత్వాన్ని కెమెరాల సాక్షిగా హత్య చేశాడు ఆ రాక్షసుడు. మేమేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు నరరూప రాక్షసులుగా మారిన కొందరు పవన్ ఫ్యాన్స్, జన సైనికులు ఆమెను నేటికి సోషల్ మీడియా సాక్షిగా వేధిస్తూనే ఉన్నారు. డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీ కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలా నీకు? డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. ప్రశ్నిస్తాను, నిలదీస్తాను, నిగ్గదీస్తాను అని హామీ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చిన మాట ఎందుకు తప్పారు? నాకు న్యాయం చేయండి, నా బిడ్డ డెత్ మిస్టరీని ఛేదించండి, దోషులను పట్టుకోండయ్యా అని సుగాలి పార్వతి న్యాయం కోసం అడుక్కుంటున్నందుకే ఇదంతా. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని గప్పాలు కొట్టుకునే పవన్ను ప్రశ్నించేసరికి తట్టుకోలేకపోవటమే ఆమె కుటుంబంపై జరుగుతున్న వేధింపుల పర్వానికి అసలు కారణమంతా. ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూశారు, ఇక నా గట్టిదనం చూస్తారు. భయపెట్టాలని చూస్తే ఏ కీలుకు ఆ కీలు ఇరగదీస్తానని వార్నింగ్ ఇస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ఉక్రోషం, ఆ ఆవేశం, ఆ ఆగ్రహం సుగాలి ప్రీతి మరణానికి కారణమైన నిందితులను పట్టుకోవటంపై ఎందుకు చూపించటం లేదు అనేదే చిదంబర రహస్యం. ఇక్కడ ఓ అమాయక గిరిజన బాలిక మరణానికి కారణమైన హంతకులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేదే $1 మిలియన్ ప్రశ్న. ఏమో, లోగుట్టు ఎవరికెరుక. ఇంత ఆవేదనలో మీరున్నప్పుడు, ఇంత బాధలో మీరు కుంగుబాటులో ఉన్నప్పుడు, న్యాయ పోరాటం ఇంత సమర్థవంతంగా చేస్తున్నప్పుడు మీ తరపున నిలబడి మీకోసం కొట్లాడి మీ కన్నీళ్లు తొడవాల్సింది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, మీ పోరాటానికి వైసీపీ పూర్తి స్థాయిలో మాత్రమే కాకుండా కాస్త కూడా సహకరించట్లేదు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ఎందుకు? నమ్మకం మీరు కోల్పోయారా, లేకపోతే వాళ్ళు మీ తరపున వాయిస్ వినిపించడానికి సిద్ధంగా లేరా? ఒకటి సార్,
ఈ ప్రతిపక్ష హోదా అనేది పవన్ కళ్యాణ్ గారు 100% ఆయన సాధించారు సార్. 2019 నుంచి 2024 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అసలు ఇన్సిడెంట్ జరగని సంవత్సరంలో అంటే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ఆయన ప్రతిపక్ష హోదాని బాగా వాడుకున్నారు, అంటే బాగా అనుభవించారు, ప్రశ్నించారు. ప్రతి ఒక్క మీటింగ్లలో కూడా సుగాలి ప్రీతికి అన్యాయము జగన్మోహన్ రెడ్డి గారే చేశారని మరి మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ రోజు నువ్వు మాట ఇచ్చావు కదా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తానని, మరి ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం అయి ఉన్నారు, మరి ఎందుకు న్యాయం చేయడం లేదని వీళ్ళు అడగడం లేదు సార్. మరి వీళ్ళు ప్రతిపక్ష నేతలుగా ఉండి నిజంగా యాక్చువల్గా ఏదైనా నా సమస్యే కాదు సార్, ఏ సమస్య అయినా కూడా ప్రజల గొంతుగా నిలబడాల్సినది ప్రతిపక్ష నేతలే. అదే ప్రతిపక్ష నేతలు మరి ఆ అవకాశాన్ని వాడుకోనప్పుడు నేను ఏం చేయగలను సార్? ఇప్పుడు నా సమస్య వదిలిపెట్టండి, పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుని అబ్బాయి బీటెక్ అబ్బాయి ఆ అబ్బాయిది కూడా కేసు ఆయనే వెళ్ళి వాళ్ళే కేసులు పెట్టి వాళ్ళే చెయ్యాలని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. మరి ఇప్పటికి మువ్వల నగేష్ గారి కేసు, మరి ఆ కేసు ఇప్పుడు మరి వాళ్ళు చెప్పారు జనసేన వాళ్ళు వాళ్ళే కేసులు పెట్టారు, న్యాయం జరగాలని వాళ్ళే చేసి ఇప్పుడు న్యాయం లేదు, కేసు కొట్టేసా సార్. ఈరోజే జడా శ్రావణ్ కుమార్ గారు నాకు ఆ ఛార్జ్ షీట్ చూపిస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయి సార్. 17 సంవత్సరాల 4 నెలల పిల్లవాడు అక్కడ డ్రగ్స్ మాఫియాలో బయట పెడతారనేసి ఆ అబ్బాయిని చంపేసిన తర్వాత అవన్నీ కలెక్షన్ చేసిన తర్వాత స్వాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్షన్ చేసిన తర్వాత సింపుల్గా దాన్ని కొట్టేసి 2025లో ఆ ఛార్జ్ షీట్ చూస్తే కనుక ఇల్లీగల్ అఫైర్తో చనిపోయినాడని రాసిన సార్. 17 సంవత్సరాల 4 నెలల అబ్బాయి ఇల్లీగల్ అఫైర్తో సూసైడ్ చేసుకున్నాడు, పెట్రోల్ పోసుకొని 20 కిలోమీటర్స్ దూరం పరిగెత్తి అని ఛార్జ్ షీట్ క్లోజ్ చేశారు సార్. అది చదివి వినిపిస్తుంటే నాకు ఎంత ఈరోజు వాళ్ళ మదర్ని నేను చూశాను సార్, అసలు ఆమెకు తెలుగు రాదు, అసలు నలవడానికి కూడా సరిగ్గా లేదు, ఓల్డ్ ఉమెన్, ఆమె తన కొడుకు కోసం పోరాటం చేస్తాను. మరి ప్రతిపక్షగా ఉన్నప్పుడు మరి ఆ గొంతు ప్రజల గొంతుగా వినపడాలి కదా సార్, ఖచ్చితంగా వినపడాలి. జడా శ్రావణ్ కుమార్ గారు మాత్రమే ఎందుకు సార్ ఇవి మాట్లాడాలి? ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడాలి సార్. నాట్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సిపిఎం సిపిఐ ఇట్లా ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో లేని ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతి ఒక్క సమస్యను ప్రశ్నించాలి సార్. సుగాలి ప్రీతి కేసుకే న్యాయం జరగని నేను అడగడం లేదు సార్, మీరు మాకు గొంతుగా సపోర్ట్గా ఉండండి అని అడుగుతున్నాము మేము. ఇప్పుడు ఈ మీడియా తరఫున కూడా నేను అడుగుతున్నాను సార్ ఒకటే, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయమని అడగండి సార్. ఎందుకంటే ప్రతి ఒక్క నిమిషానికి ఆయన సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తా అని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మూగపోయినారు. కాబట్టి మీరన్నా కనీసం ఆయన గుర్తు చేయండి అని అడుగుతా ఉన్నాను సార్. సోషల్ మీడియాలో సార్ మీ పైన చెప్పుకోలేనంత దాడి, పచ్చి బూతులు. గుంటూరు జిల్లా జనసేన లీడర్ గాదే వెంకటేశ్వరరావు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా మిమ్మల్ని ఏమనాలో ఏమనకూడదో అన్నీ అనేశాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే పార్వతి గారు, రాబోయేటువంటి రోజుల్లో గనక మీరు పొరపాటున బహిరంగ వేదికలపైన బహిరంగ ప్రదర్శనలు నిరసనలు గనక చేస్తే మీ ప్రాణానికి కూడా ముప్పు ఉంది. అయినా కూడా మీరు పోరాటం ఆపేలా లేరు. ఏం చేస్తే మీరు పోరాటం ఆపుతారు? ఒకటి, నాకు కావాల్సింది న్యాయం సార్. నేను స్కూల్ వాళ్ళని నా కళ్ళ ముందరే తెచ్చి చంపేయండి, నా కళ్ళ ముందరే ఉరివేయండి, ఎన్కౌంటర్ చేయండి అని అడగట్లేదు సార్. రాజ్యాంగం రాసిన చట్టం ప్రకారము నా కూతుర్ని చంపినందుకు పడిన సెక్షన్స్ ప్రకారమే వాళ్ళకి శిక్ష వేయండి అని అడుగుతా ఉన్నాను. ఆ శిక్ష పడిన రోజున నాకు నేనుగా పోరాటం ఆపేయాల్సిందే సార్. ఆ న్యాయం జరిగేంత వరకు నేనైతే అనగా అంటే మేబీ ఫిజికల్గా నన్ను చంపేసినా కొన ఊపిరున్నా కూడా నేనైతే పోరాడతాను సార్. ఒకటి చెప్పాలంటే నిజంగా ఈ అవమానాలన్నీ కూడా, ఈ మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా నన్ను గట్టిపరుస్తున్నాయి. కానీ లోపల బాధపడినా ఏమంటారు మెంటల్గా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. నాకు ఆ దేవుడు ఇచ్చిన వరము. ఫిజికల్గా నేను హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు కానీ మెంటల్గా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ సార్. ఎందుకంటే నాకు ఒకటే కనిపిస్తూ ఉంది, నాకు నా కళ్ళు కానీ వాళ్ళ మాటలు కానీ ఇవేమి కాదు, కానీ నా కూతురిని చంపే అధికారం ఎవరిచ్చారు? అసలు సీక్రెట్ బెడ్రూమ్ ఎందుకు మెయింటైన్ చేయాలి? హాస్టల్లో సీక్రెట్ బెడ్రూమ్ ఎందుకు? ఇదే గాదా వెంకటేశ్వరరావు గారు రమ్మని చెప్పండి. అందుకే నేను కూడా అదే చెప్తున్నాను.
రండి సార్, మీరు అన్నారు కదా ఎలా వచ్చి కూర్చుంటావో జనసేన ఆ పార్టీ ఆఫీస్ దగ్గర, ఖబర్దార్ అన్నారు. అవును. అదే ఖబర్దార్ అని నేను అంటున్నాను. రండి నాతో పాటు కర్నూలుకి వచ్చి ఆ స్కూల్లో చూడండి. ఒకవేళ అదే గాదె వెంకటేశ్వరరావు కూతురో వాళ్ళ మనవరాలో అక్కడ చదువుతుంటే ఇట్లా చనిపోతే మీరు అదే మాట అంటారా? నేనైతే పోరాటం చేస్తాను సార్, ఆ అమ్మాయి కోసం కూడా నేను పోరాటం చేస్తాను. ఏ స్కూల్లో ఏ హాస్టల్లో కూడా ఏ తల్లికి ఇలాంటి జరగకూడదు అనేది నా ఉద్దేశం. 2 ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను పార్వతి గారు. సార్. మొదటి ప్రశ్న, ఇవాల్టి వరకు సుగాలి ప్రీతి మరణం పైన ఉన్నటువంటి ఒకే ఒక అనుమానాన్ని క్లారిటీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కొంతమంది ఆమెను రేప్ చేసి చంపేశారు అంటారు, లేదు ఆ మృతి అనుమానాస్పదం అంటారు. మీరు అన్ని దగ్గరుండి చూశారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ నుంచి ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా. సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి లేదా సెక్షువల్గా ఆమెను వెంటాడి వేధించి చంపేశారా, లేకపోతే కేవలం సూసైడ్ మాత్రమే జరిగిందన్నట్టు చిత్రీకరించారా? సార్, ఏది కూడా ఆధారం లేకుండా మాట్లాడితే తప్పు అవుతుంది. పోస్ట్ మార్టం 4 గంటలు చేశారు సార్ నా కూతురికి. ఒక నిమిషంలో అలా చేసింది కాదు. 4 గంటలు పోస్ట్ మార్టం చేస్తూ 4 గంటలు ఆ పోస్ట్ మార్టం అంతా కూడా ఫోటోల రూపంలో, పోలీసుల రికార్డుల రూపంలో పెట్టిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అంటే క్లియర్ కట్గా ఇట్ వాజ్ ఏ సెక్షువల్ అసాల్ట్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని ఉంది. విత్ ఎవిడెన్స్ ఆఫ్ అని ఎందుకంటున్నారంటే ఆ అమ్మాయి యూట్రస్లో అనేది ఒక లిక్విడ్ దొరికింది. ఆ లిక్విడ్ ఏంటి అని పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తే టెస్ట్లో ఇట్ వాజ్ ఏ హ్యూమన్ స్పర్మ్ అని వచ్చింది. అది కూడా విత్ లైవ్ టైల్, బాడీ, హెడ్ అని వచ్చింది. ఆ 3 ఎప్పుడు వస్తాయి అంటే ఆ సెమెన్ అనేది బతికున్న మాత్రమే ఉంటుంది. అంటే విత్ ఇన్ 3 days 72 hours మాత్రమే దానికి ప్రాణం ఉంటుంది. అంటే ఆ అమ్మాయి చనిపోయే ముందు అన్నా జరిగిండాలి, ఆ చనిపోయిన రోజన్నా చంపిన రోజన్నా చేసిండాలి, ఆ ముందు రోజన్నా చేసిండాలి. ఇప్పుడు ఇవి నేను ఇచ్చినది కాదు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్ ఇచ్చారు, పెథాలజీ రిపోర్ట్ డాక్టర్ ఇచ్చారు, హిస్టోపెథాలజీ రిపోర్ట్ డాక్టర్ ఇచ్చారు. మరి అదేవిధంగా రీసెంట్గా CDFD అంటే సెంట్రల్ DNA ఫింగర్ ప్రింటింగ్లో కూడా Y క్రోమోజోమ్ దొరికింది. ఇవన్నీ అబద్ధాలు అంటారా? నాట్ ఎట్ ఆల్. మరి చెప్పండి సార్, పార్వతి అబద్ధమా లేకపోతే పార్వతి తెచ్చిన ఎవిడెన్సెస్ అబద్ధమా? మీరు అబద్ధం చెప్పొచ్చేమో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు, వైద్యులు అబద్ధం చెప్పరు కదా సార్. ఇదే మరి ఇవన్నీ రిపోర్ట్స్ పెట్టుకునే కదా సార్ నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూపించింది. ఇవే రిపోర్ట్సే కదండి సార్ నేను చూపించి మాట్లాడింది. మరి ఈ రోజు ఎలా అవి అబద్ధం అవుతా చెప్పండి, ఆరోపణ ఎట్లా అవుతా చెప్పండి. ఇప్పుడు వీటికన్నిటికీ లింకే కదా సార్ అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయిల డార్మెంట్లో. ఓకే, ఇప్పుడు అక్కడ సెక్షువల్గా జరగలేదు అనడానికి ఏ ఒక్క ఆధారం కూడా లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా DNA మార్చేశారు అప్పుడున్న ప్రభుత్వము, అప్పుడున్న పోలీస్ అధికారులు అని చెప్పారు. ఆ DNA మార్చినారంటే DNA మార్చేది అసలు ఎవరి వల్ల కాదు, ఆయనకు అసలు చదవడం రాలేదు. DNA మార్చలేదు కానీ DNA మ్యాచ్ కాలేదు ముద్దాయిలకి అన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే A1, A2, A3 సంస్థ వాళ్ళ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి సెమెన్ టెస్ట్ చేస్తే మ్యాచ్ కాలేదు, ప్రీతి మీద అత్యాచారం చేసింది అని చెప్పారు. ఒక సెన్సిటివ్ పాయింట్ అయ్యింది, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ అయ్యింది, కోర్టులో ఉండి మీరు ముద్దాయిలకు ఎట్లా సార్ సర్టిఫికేట్ ఇస్తారు DNA మ్యాచ్ కాలేదని? మీరు చేయలేదు కదా ఇన్వెస్టిగేషన్, చేయలేదు. మరి అలాంటప్పుడు ఈయననే ముద్దాయిలకు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు సార్? మీరు మంచి వాళ్ళు, మీరు రేప్ చేయలేదని చెప్పండి సార్. అది ఒక హాస్టల్, వాళ్ళకి తెలియకుండా ఒక చీమ వెళ్ళదు, ఒక చీమ రాదు. అలాంటి సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో వీళ్ళకి తెలియకుండా 3వ వ్యక్తి వెళ్ళి రేప్ చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించి వెళ్ళిపోతారంటారా? వీళ్ళ ప్రమేయం లేకుండా చెప్పండి. మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముద్దాయిలకు అంత సర్టిఫికేట్, అది సినిమాల్లో ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్లు ఇచ్చేస్తారు సార్? 2019 నుంచి 24 వరకు సుగాలి ప్రీతి మదర్ కోసం పోరాడుతున్నాను, ఆమె కోసమే పోరాటం చేస్తున్నాను, ఆమె కోసమే పార్టీ పెట్టినాను, ఆమెనే నా ఇన్స్పిరేషన్, ఆమెనే నా హీరో. వన్స్ మళ్ళీ గద్దె ఎక్కిన తర్వాత ముద్దాయిల DNA మ్యాచ్ కాలేదు కాబట్టి ముద్దాయిలు అనే వాళ్ళు అమాయకులు, అక్కడ జరుగుతున్న అన్నీ కూడా ఏవి కాదు అన్నట్లా సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు సార్? ఇన్ని సర్టిఫికేట్స్ పెట్టుకొని సరే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీ హౌస్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఒకటే అడుగుతున్నా సార్, నేను చేతులు జోడించి అడుగుతున్నా. ఒకటి మీరు నిరూపించండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టా లేదా ఈ రిపోర్ట్స్ అన్నీ కరెక్టా? ఆ రిపోర్ట్స్ కరెక్ట్ కాదన్నప్పుడు చేసిన వాళ్ళని కూడా మీరు శిక్షించండి, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని శిక్షించండి, ఎలా చేశారు మీరు అని. ఆ సర్టిఫికేట్స్ ఇచ్చిన మొత్తం డాక్టర్స్ని అంతా మీరు విచారించండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పంటే పవన్ కళ్యాణ్ గారిని దించేసేయండి.
ఈ రెండు కాకుండా అటు ఇటు కాకుండా 2019 నుంచి 24 వరకు బాధితుల వైపు ఉండి ఒక్కసారిగా ముద్దాయిల వైపు ఎలా మారిపోతారు సార్? 18 ఏళ్ల క్రితం విజయవాడలో అయేషా మీరా రేప్ అండ్ మర్డర్ జరిగింది. 8 ఏళ్ల క్రితం కర్నూలులో మీ పాప సుగాలి ప్రీతి హత్య జరిగింది. చాలా పోలికలు ఉన్నాయి పార్వతి గారు. అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఈ రోజు వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. దాంట్లో దోషులు దొరకలేదు. మీరు 8 ఏళ్ల బట్టి పోరాటం చేస్తున్నారు, దోషులు దొరకలేదు. ఇక ముందు ఈ ఇద్దరు కేసుల్లో దోషులు దొరుకుతారన్న నమ్మకం చూస్తున్న మాకైతే సన్నగిల్లుతోంది. మీకు మాత్రం ఖచ్చితంగా న్యాయంపై పోరాడుతుంది. ఈ క్రమంలో పార్వతి గారు ముగిస్తూ ఒకటి చెప్పండి. మిమ్మల్ని ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, వేధిస్తున్నారు, బూతుల దాడి చేస్తున్నారు. ఈ బిడ్డ ఇంత కష్టం పడుతోంది, ఎప్పటికైనా ఈమె కన్నీళ్లకు న్యాయం జరగాలి అని చెప్పి ఇంకొక వర్గం మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. బయటికి రాకపోయినా కూడా కనీసం మనసులో అనుకుంటున్నారు. మీ వ్యతిరేకులకి, మీ మద్దతుదారులకి ఈ ఇంటర్వ్యూని ముగిస్తూ ఏం చెప్తారు? సార్, ఒకటి, వ్యతిరేకులకైనా ఆడపిల్లలు ఉంటారు, వ్యతిరేకులకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. వ్యతిరేకులకు కూడా వాళ్ళనేం అనట్లేదు సార్, ఎందుకంటే వాళ్ళు ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. వీమని ట్రోల్ చేయాలి, నేను ఈ పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించింది కాబట్టి నేను వీమని ట్రోల్ చేయాలని చాలా వరకు నా మీద వ్యతిరేకంగా చేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నానంటే, ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నారో నన్ను మీరు వ్యతిరేకించడానికి కానీ, నా మీద బూతులు దాడి చేయడానికి కానీ, ఒక్కసారి ఒక నిమిషము నన్ను అనే కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు ఆయన అడగండి. ఓకే, అదొకటి అడగండి. లేదు నేనే కరెక్ట్, ప్రశ్నిస్తానని వచ్చిన మీ నేతను ప్రశ్నించండి అంటున్నారు. అది కూడా న్యాయం కోసం. ఇప్పుడు సుగాలి ప్రీతి మదరు 18 నెలలు బయటికి రాలేదు సార్. ఏదైతే మీరు ఈరోజే డిప్యూటీ సీఎం రేపే మీరు సంతకం పెడతాన్నారు కదా, పెడతారా లేదని నేను కూర్చోలేదు కదా సార్. 18 నెలలు టైం ఇచ్చాను. ఆ 18 నెలల్లో సుగాలి ప్రీతి కేసు ఎటువంటి న్యాయం లేదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేయాలి అనే బాధతో బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నాను అంతే. మీరు నిజమైన రాజకీయ నాయకుడు అంటే, చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకుడు అయితే, లేదు ఆ అమ్మాయికి, ఆ తల్లికి నేను న్యాయం చేయాలనుకునే వాళ్ళంటే ఏమనేవారంటే, అమ్మ నా టైం చాలా తక్కువ ఉంది, నా టైం చాలా బిజీ టైంలో ఉన్నాను, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మీకు ఈరోజు మాట ఇచ్చాను కదా, ఇంకొక సంవత్సరమైనా నేను చేస్తానని చెప్పి ఉండింటే అది వేరే కథ సార్. కానీ అలా చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. ఉన్నట్టు ఉండిగా ఒకేసారిగా నువ్వు నన్నే ప్రశ్నిస్తావా అనే ఉద్దేశంతో వాళ్ళని దాడి చేయమని ఈయననే సలహా ఇచ్చారు. ఆ రోజు మీటింగ్ అనే మీరు చూస్తే ఇంటర్వ్యూ, ఆయననే ప్రజాప్రతినిధులను అందరినీ పిలిపించి మీరే మాట్లాడాలి, సోషల్ మీడియాకి ఏమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆ తల్లిని మీరే ఎదుర్కోండి, నేను ఇంతకంటే ఇంకెక్కువ మాట్లాడకూడదు అని ఆయన బహిరంగ చెప్పారు. దాని ఫలితమే కదా నెక్స్ట్ గాదే వెంకటేశ్వర గారు మీ మీద విరుచుకుపట్టం. నేను అదే చెప్తున్నాను సార్. గాదే వెంకటేశ్వరరావు గారు ఏదో పదవి ఆశించో, లేకపోతే నా దగ్గర మంచి మార్కులు పడతాయి పవన్ కళ్యాణ్ దగ్గర కానీ నన్ను ప్రశ్నించవచ్చు, నన్ను అనిండొచ్చు, కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది సార్. ఒరే, ఒక అవిటితాన్ని నేను ఇంత మూర్ఖంగా అన్నాను కదా అని దేవుడు శిక్షిస్తారు సార్. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా సార్, ఒక్క సినిమా ఏదో 3000 మంది పని చేస్తారు, మీరు పైరసీ చేస్తే కనుక వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది అని చెప్పారు సార్. మరి అదే గాదా వెంకటేశ్వరరావు గారి కానివ్వండి, అదే జనసేన పార్టీ ఆఫీస్ కానివ్వండి, వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ ఆ తల్లి బాధ ఘోష అవి పట్టవా సార్? అదే సుగాలి ప్రీతి ఏమంటారు, సుగాలి ప్రీతి ఉసురు తగలదంటారా చెప్పండి. వ్యతిరేకులకు ఒకటి సార్, వ్యతిరేకులకు నేను ఒకటే చెప్తాను, నేనైతే కనుక ఏ రాజకీయ లబ్ధి పొందడానికో, ఒకవేళ నిజంగా మీరు అన్నట్లు గాదా వెంకటేశ్వరరావు గారు అన్నట్లు మూటలు కావాలనుకుంటే ఈరోజు కాదు సార్. 2017 పాపను పూడ్చి వచ్చిన మరుసటి క్షణమే ఇంటికి కాళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చాయి స్కూల్ వాళ్ళు. అది తీసుకుంటే కనుక ఈరోజు గాదా వెంకటేశ్వరరావు గారే నన్ను పార్వతి గారు పార్టీ ఫండ్ ఇస్తారని అడిగేవాళ్ళేమో గ్యారంటీగా. కానీ నేను అలా చేయలేదు సార్. నా కూతుర్ని అమ్ముకోలేదు. మీరు మీ మనస్తత్వాన్ని, మీ స్వభావాన్ని వీళ్ళు రాజకీయం కోసం అమ్ముకుంటున్నారు, కానీ వాళ్ళ బుద్ధులని నేను అట్లా అమ్ముకోలేదు సార్. అమ్ముకోకూడదనే కదా ఇంత పోరాటం చేస్తున్నాను సార్. అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. అది వాళ్ళ మనసాక్షికే తెలుస్తుంది. ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళంటే సార్, సపోర్టింగ్ అనేది సార్ ఒకటి, మీరు చెప్పినట్ల నా వెన్నంటే ఉన్నారు సార్. చాలామంది కూడా అర్ధరాత్రి అయినా కూడా పలికే లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా చాలా ఇంటర్వ్యూస్ చూశాను కానీ నాకంటే తెలియదు అలాంటి వ్యక్తులు. నిజంగా అసలు ఆ గాదా వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలకు ఆ రోజు నాకు నిద్ర లేదు సార్. నిజంగా
నా కూతురు పోస్ట్ మార్టం చేయకుండా ఉంటే బాగుంటుండే కదా, నేను ఇన్ని మాటలు పడాల్సిన అవసరమా? ఒక హ్యాండిక్యాప్ సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉందంటే చాలా కష్టపడాలి సార్, మీకు అర్థమైంది అది. అలాంటిది నేను ఇంత పొజిషన్లో ఉండి ఇంత మంచిగా హస్బెండ్ ఉండి పిల్లలు పెట్టుకొని నేను ఎందుకు ఇన్ని మాటలు పడాలి? అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పాపానికి నేను ఇన్ని మాటలు పడాలనా అని చాలా ఏడ్చాను సార్. కానీ ఎప్పుడైతే ఆ అన్న మాటలకి చాలామంది నాకు నిజంగా వీళ్ళు సపోర్ట్ చేశారు చూడండి సార్, నిజంగా సుగాలి ప్రీతి నిజంగా వాళ్ళందరినీ తట్టి లేపుతుందేమో అన్నంత బాధ సంతోషం కలుగుతుంది సార్ నిజంగా. ఒక్కటి సార్, నేను ఇప్పుడు రాజకీయం కోసం నేనేం చేయడం లేదు, ఏదో లబ్ధి పొందడానికైతే నేను చేయడం లేదు. నా పిల్ల సమాధిలోంచి లేచి వచ్చి నా దగ్గరికి పట్టుకుంటానని నేను చేయట్లేదు. ఒక్కటి ఏమంటే ఆడపిల్ల సార్, 14 సంవత్సరాల ఆడపిల్ల, ఆ అమ్మాయి మరణాన్ని తలుచుకుంటే నేను దానికి ఎక్కువ మాట్లాడలేను సార్. నాకు ఆ బాధ తప్ప ఇంకేది లేదు. ఇంతకు మించి నేను కూడా మిమ్మల్ని బాధ పెట్టలేనమ్మా. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేటువంటి సూత్రాన్ని నేను కాదు, భారతదేశ పాలకులు నేటికి కూడా వల్లవేస్తూ ఉన్నారు. ఇది పూర్తి అబద్ధము అని చెప్పి ఐఎస్ఆర్ మీరా కేసు అయినా లేకపోతే సుగాలి ప్రీతి కేసు అయినా కూడా నిరూపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా, మానసిక దాడులు ఉంటున్నప్పటికీ కూడా న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు. న్యాయం కోసమే పోరాడుతాను అంటున్నారు. మీ న్యాయ పోరాటంలో ఇప్పటి వరకు ఎలాగైతే కాస్త ఉడతా సాయం చేశామో, ఇక మునుముందు కూడా మీడియా పరంగా మాత్రమే కాదు, జర్నలిస్టులుగా పరంగా మాత్రమే కాదు, మనసున్న మనుషుల్లాగా ఖచ్చితంగా మీతో ఉంటాం. మీకు న్యాయం జరిగే వరకు మీతో పాటు మీ పోరాటంలో భాగమవుతామని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ధైర్యంగా ఉండండి. మీరు చాలామందికి స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా మీడియా తరఫున నిజంగా చాలా అంటే నాకు ప్రీతి బ్రతికుంటే ప్రీతి ఒకటే కూతురు అయ్యేదేమో. ఇప్పుడు ఆ పాప చనిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే సార్. ఒకరని కాదు, ఇద్దరని. అర్ధరాత్రి పూట పలికే వాళ్ళని సంపాదించుకోవడం అంటే చాలా అదృష్టం. నిజంగానే అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను సార్, నిజంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి సార్, ఆ న్యాయం అనేది త్వరగా జరిగి అందరికీ మనశ్శాంతి దొరకాలని కోరుకుంటున్నాను సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జాగ్రత్త.